పాలక్ బఠానీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలక్ బఠానీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, పసుపు చిటికెడు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం అండి. సో ఈ కర్రీ కొంచెం ముందు మనం ఈ పేస్ట్లని రెడీ చేసి పెట్టుకోవాలి. అవునండి, తొందర అయిపోతుంది. ఓకే, అంటే అన్నీ టమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్. ఇది మాత్రం బఠానీ ఉడకదు కదా, మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది ఆవాలు అండి, ఆవాలు, జీలకర్ర. ఇది ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి ఇది కొంచెం ఎక్కువ గ్రేవీ కర్రీ లాగా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్లో రావాలి. ఓకే, సో ఇది దేనికి బాగుంటుందండి కాంబినేషన్? రైస్, చపాతీ, రైస్లోకి, చపాతీలోకి, దేనికైనా. అంటే మనం ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి తొందర చేసి పెట్టాలంటే ఈజీగా. సో ఇవన్నీ ఎలాగో పచ్చివే మనం గ్రైండ్ చేసేటాం కదా, సో కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందండి. బఠానీ వేసుకుందామండి. ఓకే, సో ఉడికించేసుకున్న బఠానీలు. సో మనకి ఇందులో కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా కాంబినేషన్ వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు. మనం స్పెసిఫిక్గా ఇప్పుడు బఠానీ అనుకున్నాం కాబట్టి పన్నీర్ వేసుకోవచ్చు, పన్నీర్, క్యారెట్ వేసుకోవచ్చు, ధనియాల పొడి. సో అన్ని వంటలు ఇలా ఫాస్ట్గా అయిపోయేవే చేస్తారా లతా గారు? అవునండి. అవునా? హెల్దీ. ఓకే, అంటే మీ వారిని అందరినీ పంపించేయాలి ఫాస్ట్గా. మిర్చి, కారపొడి, సాల్ట్, టమాటో ప్యూరీ. ఓకే, ఆ గ్రీన్ పేస్ట్ ఏంటి? అది పాలక్ పేస్ట్ అండి. పాలకూర పచ్చి వాసన వెళ్ళే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఓకే, ఓకే, సో పాలకూర పేస్ట్లా చేసేసారు. అవునండి. ఓకే, ఓకే, ఇది కూడా వేసుకుందాం. సో పాలకూరనా ఇంకేమైనా యాడ్ చేయాలి? పాలకూర బాయిల్ చేసి పేస్ట్ చేసుకో. లేదు, ఇది కూడా పచ్చిదే. పచ్చిదేనా? ఓకే, తొందర కావాలనుకున్నాం కదా. అవునా, అంటే ఇందులోనే పచ్చివాసన వెళ్ళే వరకు మనం చేసుకోవాలి. ఎలాగో మనకు ఆకుకూర అంటే మామూలుగా వేసినా కూడా ఫాస్ట్గా అయిపోతుంది కదా, సో పేస్ట్ ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో లాస్ట్ సీక్రెట్ మాత్రం ఒకటి ఇందులో ఉంది. సీక్రెటా? సీక్రెట్ ఇంగ్రీడియంట్? అవునండి. ఏంటది? నువ్వులు, కాజు పేస్ట్, కాజు, ఓకే, కోప్రా, ఇది పోపు దినుసులు, అది గరం మసాలా, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఈ బఠానీకి సీక్రెట్ ఇదే. సో ఈ కూరకి ఆ పేస్ట్ ఉంటే బాగుంటుందా? అదే. ఓహో, ఇది పచ్చివాసన వెళ్ళేసినాక అది. సో నువ్వులు, కాజు, ఎండు కొబ్బరి పొడి, హోల్ గరం మసాలా దినుసులు ఇవన్నీ వేసి, ఈ హోల్ గరం మసాలా సీక్రెట్ అండి. అంటే ఈ మసాలాతోనే అది గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఓకే, సో అవన్నీ పచ్చివేనా ఏమన్నా కొద్దిగా వేయించట్లే? అన్ని పచ్చివే. పచ్చివి కలిపేసేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఓకే, పచ్చివాసన వెళ్ళింది, ఇది అందులో వేసుకోవాలి పేస్ట్. సో ఇలా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయా? అవునండి, చాలా ఉన్నాయి. అవునా? బాగా ఇంట్రెస్టా వంటలు మీకు లతా గారు? అవునండి. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుంది? 25th ఇప్పుడు అయిపోయిందా? రాబోతుందా? ఇంకా 2 months ఉంది. సిల్వర్ జూబ్లీకా? అవునండి. సూపర్. అది వరకు ఒక కపుల్ వచ్చారు, ఇంకా ఒక 1 year అనగా సిల్వర్ జూబ్లీ అని. దగ్గరలో ఉన్న సిల్వర్ జూబ్లీ కపుల్ మీరే అనమాట. సో ముందుగా 1.5 months ఉంది అనుకోండి. సరే, ముందుగానే మీకు 25th anniversary విషెస్ మా తరపు నుంచి. వెల్కమ్. సో పిల్లలు ఎంతమంది అండి మీకు? మాకు 2 ఆడపిల్లలు, 1 బాబు. 3 పిల్లలు. ఓకే, ఏం చేస్తున్నారు వాళ్ళు? స్టడీస్ అయిపోయిందండి, జాబ్ చేస్తున్నారు. అందరు 3 జాబ్ చేస్తున్నారు. వెరీ గుడ్. సో మీ దగ్గరే ఉంటారా లేకపోతే ఎక్కడైనా వేరే ప్లేస్? దగ్గరే. అందరూ ఇక్కడే? అందరు దగ్గరే. ఓ నైస్. మా వారు ఆర్మీ ఎక్స్.
ఆర్మీలో వర్క్ చేశారా? అందుకే కుక్ బాగా తెలుసు అన్నాను కదా. బ్యాంక్ ఎంప్లాయీ అని అన్నారు. గార్డ్స్ లో ఉండి తర్వాత ఎగ్జామ్ రాసి ఇప్పుడు క్లర్క్ అయిపోయినారు. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వర్క్ చేస్తున్నారు. ముందు ఆర్మీలో వర్క్ చేశారనమాట. 25 years ఆర్మీలోనా? సూపర్, వెరీ గుడ్. సో మీ వారు అలా ఆర్మీలో ఉన్నప్పుడు మరి మీరు ఒక్కళ్ళే పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు? జాయింట్ ఫ్యామిలీ, అత్త వాళ్ళందరూ దగ్గర ఉన్న వాళ్ళే. అబ్బాయిల దగ్గర అత్త వాళ్ళ దగ్గర, అందరూ దగ్గరే. సో అయిపోయినట్టు మూత పెడదామా? దగ్గర వచ్చినాక కొత్తిమీర వేసుకుందాం. ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని మనం యాడ్ చేసేసుకున్నాం. అవునండి. జస్ట్ ఇంకా అది కాస్త మగ్గితే దించేసుకోవటం. చెప్పాను కదా అందరూ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు సడన్ గా కావాలి. ఇప్పుడు అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయాక మీకు తర్వాత నెక్స్ట్ మీ వర్క్ ఏంటి ఇంట్లో? మా ఇంట్లోనా గ్యాప్ ఇస్తారు. రెగ్యులర్ అందరూ వెళ్ళారు అట్లా, ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ అట్లా గ్యాప్స్. నాకు రెస్ట్ ఇచ్చి వెళ్తారు. ఫస్ట్ మా వారు, ఆ తర్వాత పెద్ద పాప. షిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. చేస్తారు వాళ్ళు. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? మహాలక్ష్మి పెద్ద పాప, తర్వాత రవి కిరణ్ బాబు, ఓకే, ఆ తర్వాత శ్రీలక్ష్మి. సో మరి ఇది ఇక్కడ మగ్గుతూ ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. మరి SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో చూద్దాం లత గారు. సరేనండి. తేలింది కదా, నూనె సరిపోతుందా? ఇంకా ఆఫ్ చేసేయండి. ఓకే. లాస్ట్ కొత్తిమీర, అంతేనండి. వెరీ నైస్. బయట వరకు వస్తుంది స్మెల్. అవును, అంటే మనకి మామూలుగా మసాలా దినుసులు వేసి ఇట్లా నూనెలో వేయించితేనే మంచి స్మెల్ వస్తుంది కదా. ఇంకా ఇక్కడ పేస్ట్ లా చేసి మొత్తం కూర అంతా కలిపాం కాబట్టి ఇంకా సూపర్గా వస్తుంది. ఇన్స్టెంట్ పాలక్ బఠానీ కర్రీ. ఓకే, మరి పాలక్ బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ బఠానీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు, నువ్వులు, మసాలా దినుసులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, టొమాటో పేస్ట్, పాలకూర పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ బఠానీ కర్రీ రెడీ.